ఇప్పటి వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కేవలం కూలి పనులే కాకుండా పళ్ళ తోటలు, పశువుల షెడ్లు, ఇంకుడు గుంతలు, గ్రామీణ మౌలిక వసతులు వంటి అనేక వ్యక్తిగత, సామాజిక ఆస్తుల నిర్మాణానికి కూడా నిధులు అందేవి. అర్హత ఉంటే ఒక కుటుంబం పలు పథకాల ప్రయోజనాలకు పొందే అవకాశం ఉండేది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో ఒక కుటుంబంలో అన్ని సంబంధిత పథకాల ద్వారా పొందే మొత్తం ఆర్థిక ప్రయోజనాన్ని కలిపి గరిష్టంగా 4 లక్షలు ఉండేలా పరిమితిని పెట్టారు. అంటే కుటుంబానికి ఒక పథకం ద్వారా 4 లక్షల రూపాయల వరకు ప్రయోజనం పొందితే అదే కుటుంబంలో మరో పథకం కింద అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. ఒక రైతుకు పళ్ళ తోట పథకం కింద 5 ఎకరాలకు 3 ఏళ్లలో అందే సాయం 4 లక్షలు దాటితే అదే కుటుంబానికి వేరే పథకం మంజూరు చేయడంలో పరిమితి ఏర్పడుతుంది. అలాగే 4 ఎకరాల పళ్ళ తోట పథకం తీసుకున్న తర్వాత ఇతర ఆస్తుల కోసం ప్రయోజనం పొందే అవకాశం కూడా తగ్గుతుంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ కాలంలో గ్రామీణ కుటుంబాలకు పని దినాలతో పాటు గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, పళ్ళ తోటలు, పశువుల షెడ్లు, పంట కుంటలు, ఇంకుడు గుంతలు వంటి పనులకు నిధులు అందేవి. పథకాల అర్హతను బట్టి ఒక కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందగలడానికి అవకాశం ఉండేది. కొత్తగా విపిజిఆర్ఏఎం చట్టం ద్వారా గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 125 రోజుల పని వేతనం ఉపాధి హామీ కల్పిస్తుంది. అదే పాతదైతే 100 రోజుల పని దినాలు మాత్రమే కల్పించేది. ఈ 4 లక్షల పరిమితిని పెట్టడం ద్వారా ఒకే కుటుంబానికి అనేక పథకాలు వచ్చే ప్రయోజనం తగ్గుతుంది. సన్నకారు రైతులకు ఒక పథకాన్ని ఎంచుకున్న తర్వాత మరో పథకాన్ని పొందలేని పరిస్థితి రావచ్చు. పళ్ళ తోటలు, పశువుల షెడ్లు, పంట కుటుంబాలు వంటి జీవనోపాధి ఆస్తుల ఏర్పాటుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక కుటుంబానికి అవసరమైన రకాల ఆస్తులను దశల వారీగా కల్పించే అవకాశం తగ్గుతుంది. క్షేత్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తంగా చూస్తే ఈ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఆపేయకపోయినా కొత్త పథకం కింద ఉపాధి హామీ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఉపాధిలో అనుసంధానమైన నిషేధిత ఆస్తి జీవనోపాధి పథకాల ద్వారా ఒక కుటుంబం పొందగల మొత్తం ప్రయోజనానికి 4 లక్షల పరిమితి మాత్రమే వచ్చేలా ఈ పథకాన్ని సవరించారు.